నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నేతలు కలిశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో టికెట్ విషయంలో నెలకొన్న పంచాయతీకి తెరపడింది. టీడీపీ అభ్యర్థిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం ఐక్యత రాగం వినిపించారు. టికెట్ కోసం నిన్న మొన్నటి దాకా కోడెల శివరాం తన అసంతృప్తి వెళ్లగక్కారు. కానీ చంద్రబాబు ఆదేశాలతో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో కన్నాతో కలిసి పనిచేసేందుకు కోడెల శివరాం సై అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి సాయిశంకర్ అందిస్తారు. సో సాయిశంకర్, ఇప్పటికే చూసుకుంటే జీవీ ఆంజనేయులు రంగంలోకి దిగి అటు సత్తెనపల్లిలో అసంతృప్తి రాకం వినిపిస్తున్న శివరాంకి, అలాగే అక్కడున్న ఇంకో నేతకి కన్నా లక్ష్మీనారాయణకి మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తుంది. ఏ విధంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది అంటారు? ప్రధానంగా చూస్తే సత్తెనపల్లిలో ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి సందిగ్ధత ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అన్ని కూడా తొలగిపోయినాయి అనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతల మద్దతు ఇస్తున్నప్పటికీ మొన్నటి వరకు కోడెల శివరాంకు సంబంధించినటువంటి వర్గం మద్దతు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఇరు వర్గాల మధ్య కూడా సయోధ్యకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా కలిసి గుంటూరులోని టీడీపీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ రానున్న రోజుల్లో కంపల్సరీగా శివరాం కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన కలిసి పనిచేస్తారు. కంపల్సరీగా అక్కడ టీడీపీ గెలుపుకి శివరాం కృషి చేస్తారనే విధంగా కూడా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబు కూడా దృష్టి పెట్టి జిల్లాకు సంబంధించి ఎక్కడా కూడా విభేదాలు లేకుండా ఉండాలనే విధంగా కూడా నేతలందరికీ కూడా సూచనలు చేసినట్లు కూడా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణకి అదేవిధంగా కోడెల శివరాం మధ్య కూడా సయోధ్యను అయితే జీవీ ఆంజనేయులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కోడెల శివరాంకి సంబంధించినటువంటి నేపథ్యంలో కంపల్సరీగా రానున్న రోజుల్లో మంచి పదవి ఇస్తాననే విధంగా కూడా చంద్రబాబు అయితే హామీ ఇచ్చినట్లు కూడా జీవీ ఆంజనేయులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా రానున్న రోజుల్లో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా కోడెల శివరాం ఒక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు టీడీపీ రెండు వర్గాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా అన్ని వర్గాలు అయితే సత్తెనపల్లిలో కలిసి ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా టీడీపీ విజయానికి దోహదం చేస్తాయనే విధంగా కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఒక్క సత్తెనపల్లి అనే కాదు, మొత్తంగా పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో టీడీపీ సీనియర్లు అయితే పూర్తి స్థాయిలో సయోధ్యలు తీసుకొని రావడంలో సక్సెస్ అయ్యారనే విధంగా కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. అటు నిన్నటి వరకు ఏదైతే గురజాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొని రావడానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా చిలకలూరుపేటలో వైసీపీ ఇన్ఛార్జి మల్లెల్ల రాజేష్ నాయుడు కూడా టీడీపీలోకి తీసుకొని రావడంలో కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని తీసుకొని రావడంలో కానీ ఇవన్నీ కూడా క్లియర్ గా పల్నాడు రాజకీయాల్లో టీడీపీ అయితే సక్సెస్ఫుల్ మంత్రాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపల్సరీగా స్థానికంగా తమకున్నటువంటి విభేదాలు కానీ ఇబ్బందులన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ అభ్యర్థులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక విభేదాలు అయితే క్లియర్ అయినాయి కాబట్టి కంపల్సరీగా క్లియర్ గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. రత్న రైట్ సాయి, అయితే ఇంతకు ముందు చూసుకుంటే సర్వేల ఆధారంగానే అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థులకి టికెట్ ని కేటాయించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదే ఇష్యూ అటు మొన్న మైలవరంలో కూడా చూసాం. సేమ్ వసంత కృష్ణ ప్రసాద్ కి సంబంధించి కూడా ఇదే అసంతృప్తి రాకం వినిపించడం, సేమ్ ఇలాగే మంతనాలు జరపడం, తర్వాత వాళ్ళు ఓకే అనడం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు సత్తెనపల్లిలో. సో ఓవరాల్ గా ఇదంతా చూస్తుంటే అటు టీడీపీ గెలిపే లక్ష్యంగా నేతల సమన్వయంతో ముందుకు వెళుతుంది అనుకోవచ్చు అంటారా? అదే చెప్పచ్చు. క్లియర్ గా అయితే సత్తెనపల్లి అనేదే కాదు, పల్నాడు జిల్లా అని కాదు, క్లియర్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కానీ, అదే విధంగా కృష్ణా జిల్లా కానీ ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఏవైతే విభేదాలు అయితే ఏవైతే ఉన్నాయో టీడీపీకి సంబంధించినటువంటి అంశంలో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సేమ్ పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే తమకు అభ్యర్థిగా ఉన్నటువంటి అంశాల్లో కానీ దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే టీడీపీ
నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉంది. దాంతో పాటు వైసీపీ నుంచి కూడా టీడీపీలోకి ముఖ్య నేతల్ని తీసుకొని రావడంలో కూడా టీడీపీ నేతలు అయితే కొంతమేర సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఓవరాల్ గా ప్రస్తుతం టీడీపీ పరిస్థితి, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి పద్ధతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ విభేదాలు లేకుండా కంపల్సరిగా గెలిపే లక్ష్యంగా అయితే అందరూ కలిసి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇదంతా కూడా టీడీపీకి కలిసి వచ్చేటటువంటి అంశాలే అనే విధంగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కంపల్సరిగా ఇవన్నీ కూడా విజయ అవకాశాలను తెచ్చిపెడతాయి అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్న రోజుల్లో కూడా ఎక్కడొక్కడ విభేదాలు అయితే లేకుండా కూడా వీళ్ళందరూ అయితే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి విభేదాలకు కూడా స్వస్తి పలకడానికి అయితే రోజుకు ఒక నియోజకవర్గం పైన కూడా చంద్రబాబు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కనుక అభ్యర్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలకు పైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.